ఇప్పుడు రీతు చౌదరిని కదిలిస్తే అక్కడ ముగ్గురు నలుగురు ఎఫెక్ట్ అవుతారు అనమాట వాళ్ళు. నార్మల్గా నువ్వు పార్క్ వస్తావు, నేను ఇక్కడ నుంచుంటా, నీ పేరెంట్ అని పర్సన్ వచ్చి అడుగుతాడు, నువ్వు చెప్తావా? చెప్పు, నీకెందుకు అంటావు. ఓవర్ యాక్షన్ అంటే ఇప్పుడు ఆవిడ ఫైర్ బ్రాండ్ అబ్బా, దాన్ని మనం ఓవర్ యాక్షన్ ఎట్లా అనుకుంటాం చెప్పండి. పోతుంది. ఇప్పుడు ఒక మనిషి స్వభావం ఎలా ఉంది, ఆవిడ నడవడిక ఎలా ఉంది అది చూస్తారు, దాన్ని మనం ఓవర్ యాక్షన్గా తీసుకోకూడదు. బాగానే ఉంది, కాకపోతే కొంచెం అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కదా, తర్వాత నుంచి కొంచెం ఎక్కువ గొడవలు అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు సంజన అంటే కంటెంట్ గురించి అనుకున్నాం కానీ స్టార్టింగ్ నుంచి, ఇప్పుడైతే మళ్ళీ మాధురి కూడా తోడైంది కదా తనతో పాటు. సో మొత్తం కంటెంట్ గురించే అనిపిస్తుంది, కావాలని అయితే ఎవరు చేయట్లేదు. ఓకే, అంటే ఎందుకని మాధురి గారు అనవసరంగా గట్టిగా అరుస్తున్నారు? పేరు అడిగినందుకు లేదంటే కూర్చోమన్నందుకు ఎందుకు అంతగా ఓవర్ రియాక్ట్ అవ్వడం? చెప్పాను కదా, కేవలం కంటెంట్ గురించే అనుకుంటున్నా నేనైతే. ఓకే, కంటెంట్ కోసం అంతగా అరుస్తున్నారంట. అంతే. ఇప్పుడు ఫోకస్ ఒక మనిషి మీద పోవాలంటే అక్కడ గొడవ అయినా జరగాలి, లేకపోతే ఎమోషనల్ గా అయినా ఉండాలి కదా. సో వాళ్ళు అది గొడవలది ఫాలో అవుతున్నారు అనమాట. ఓకే, మరి ఇటు రమ్య మోక్ష గురించి వస్తే ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని చెప్పి లోపలికి వచ్చింది, మరి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందంటారా? అంటే ఫస్ట్ వీక్ అయింది కదా, ఇంకా వీక్స్ ఉన్నాయి కదా, సో చూద్దాం ఎట్లుంటుందో. కానీ బాగానే అనిపించింది, అమ్మాయి కూడా బాగానే అనిపించింది, బాగానే చేస్తుంది. మరి బయట అంటే ఇంకా గేమ్స్ ఏం ఆడలేదు కదా తను, గేమ్స్ ఆడిన తర్వాత మనకు అర్థమవుతుంది ఎట్లా ఏంటిది. అవునవును, బాగానే ఆడుతుంది, బట్ ఇంకా ఫర్దర్ వీక్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఎవరు ఏంటిది అనేది. కొంచెం మాధురి గారు అయితే స్టార్టింగ్లో అర్థమైపోయింది, ఇప్పుడు రోజు చూస్తాం కదా మనం. లేదు అంటే బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు, ఇప్పుడు ఆఫర్ ఇచ్చినప్పుడు ఎవరైనా యూజ్ చేసుకుంటారు కదా. అమ్మాయిలు అయితే మెయిన్గా ఫుడ్ అంటే ఇష్టపడతారు. సో ఫుడ్ గురించి మనం మాట్లాడడానికి లేదులే, అందరూ తింటారు కదా ఫుడ్. ఓకే, మరి ఆయిషా గురించి ఏం చెప్తారు? లబలబ అట్లే యాక్చువల్లీ షీ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. ఓకే, ఆయిషా బాగానే చేస్తుంది, కాకపోతే ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా, కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఇంకా ఓపెన్ అప్ అవ్వట్లేదు వాళ్ళు. సో ఫర్దర్గా అవుతారు. ఫస్ట్ వీకే కదా, ఒక 2-3 వీక్స్ తర్వాత మనకు అర్థమైపోతుంది ఎవరు ఏంటిది అనేది. వైల్డ్ కార్డ్స్లోనా? వైల్డ్ కార్డ్స్లో ఈ ఆయిషా ఓకే అనిపిస్తుంది కొంచెం. ఇంకా ఎవరు ఉన్నారో వాళ్ళు గుర్తుకు నిఖిల్ నైర్, గౌరవ్. లేదు, నాకు ఆయిషానే కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది. మాధురి గారి గేమ్ ఎలా ఉంది? మాధురి గారి గేమ్ అంటే ఇప్పుడు బాగానే ఉంది, కానీ కొంచెం అరవడం తక్కువ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే ఓకే, అంటే రియల్గా ఎట్లా ఉన్నారో లోపల కూడా అట్లా ఉంటే కొంచెం బెటర్. ఈ వీక్ యాక్చువల్లీ రాము రాథోడ్ గారు అంటే మా బ్రదర్ తను. సో అంటే బాటంలో ఉన్నారు. నేనైతే సుమన్ అన్న ఆర్ డెమాన్ అనుకుంటున్నాను. అదే చెప్తున్నా కదా, 2 ఆప్షన్స్ ఉన్నాయి. మేబీ డెమాన్ ఆర్ సుమన్ అన్న అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు సర్ప్రైజ్ చేయవచ్చు. ఈ వీక్ ఎలిమినేషన్ లేదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కదా అంటారు కదా. సో అట్లయినా రీతు చౌదరి నామినేషన్ లీక్ రాలేదంటారు. రీతు చౌదరి, ఇప్పుడు రీతు చౌదరిని కదిలిస్తే అక్కడ ముగ్గురు నలుగురు ఎఫెక్ట్ అవుతారు అనమాట వాళ్ళు. ఇప్పుడు డెమాన్ ఎఫెక్ట్ అవుతాడు. సో అటు కొంచెం కళ్యాణ్ కూడా ఇప్పుడు నార్మల్గా అంటే లైట్ తీసుకున్నాడు తను, కాకపోతే కొంచెం ఇద్దరు ఉన్నారు కదా, సో అది కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనేసి ఆలోచిస్తారు అనుకుంటున్నా. హౌస్ మేట్స్ తనుజను పక్కన పెట్టేశారని చెప్పేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు కదా, అది నిజమేనా? తక్కువ అంటే పక్కకి ఏం పెట్టలేదు, అంటే ఎంత పక్క పెట్టినా ఏం పెట్టినా తన గేమ్ తనైతే ఆడుతుంది కదా. అంటే ఇప్పుడు ఫాదర్ డాటర్ బాండింగ్ పోయిందని చెప్పేసి ఆమె సార్ అని పిలుస్తుంది. అది బాండింగే కాదు, మొత్తం స్ట్రాటజీయే వాడుతున్నారు. భరణి గారి గురించి ఎవరికి తెలియదు, ఇంకా తర్వాత తెలుస్తుంది. అంటే తనుజాది ఇజ్జత్ ఏం తీయలేదు. తనుజ అంటే ఆన్సర్ ఇచ్చింది, బాగానే ఆన్సర్ ఇచ్చింది రిటర్న్లో. సో ఇంకో నెక్స్ట్ వీక్ అట్లా చూసిన తర్వాత మనకు అర్థమైపోతుంది ఆయిషా ఏంటిది. ఇప్పుడు డెమాన్తో తను కూడా డ్యాన్సులు అవి ఇవి చేస్తుంది కదా, రాగానే ఇట్లా చేయొద్దు, బాండింగ్స్ పెట్టుకోవద్దు, అది ఇది అన్నది కదా. మళ్ళీ తను ఆ అబ్బాయితో డ్యాన్స్ చేయడం అట్లా ఇట్లా చేస్తుంది కదా. సో ఈ నెక్స్ట్ వీక్ చూసిన తర్వాత నాకు సార్ చెప్తారు కదా ఏదో ఒకటి, నువ్వు అట్లా అన్నావు. రమ్య మోక్ష అలాగే మాధురి డిస్కషన్ లో వచ్చేసి కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడు అనేసి అంటున్నారు. కళ్యాణ్ నిజంగానే అమ్మాయిలు పిచ్చోడు అంటారా? లేదు, అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని సైడ్ కి కొంచెం చెయ్యాలి అనే ఇంటెన్షన్ లో ఇప్పుడు బయట పోర్ట్రే అవ్వాలి కదా ఎట్లయినా. ఇప్పుడు మనం ఒకరిలేమే విన్ అవ్వాలి అన్నట్టు ఉంటది కదా, సో దాని గురించి. సరే, థ్యాంక్ యూ. హాయ్ అండి, మహేష్ యాదవ్. ఓకే,
ఓకే. చూస్తున్నారా బిగ్ బాస్? అప్పుడప్పుడు చూస్తాండి. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? మొన్నటిదాకా చూడలేదు, ఈ మధ్య స్టార్ట్ చేసిన చూడడం. అది మా దువ్వాలవాడ మాధురి వచ్చింది కదా, ఆమె వచ్చినప్పటి నుంచి నేను చూడడం స్టార్ట్ చేసిన. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఆమె గేమ్? ఎట్లా అనిపిస్తుంది? ఆమె యాటిట్యూడ్ ఉంది, కొంచెం యాటిట్యూడ్. కొంచెమా చాలానా? అంటే ఇక మినిమం ఆడపిల్ల అంటే ఆ మాత్రం పొగరు ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 10 మంది జనాభాలో బతకాలంటే ఆ మాత్రం పొగరు ఉంటే బతకొచ్చు. ఆడపిల్ల అనే ఒక వ్యక్తికి పొగరు ఉండాలి, ఆ మాత్రం పొగరు ఉంటేనే బతకొచ్చు. అది ఆ పొగరు అందంగా కనిపిస్తుందా, అసహ్యంగా కనిపిస్తుందా? కొంతమందికి అసహ్యంగా కనపడవచ్చు, కొంతమందికి అందంగా కనపడవచ్చు. అది నా మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు కంటెస్టెంట్? మిగతా వాళ్ళందరూ కొంతమంది ఎలా ఉంది? చిట్టి పికిల్స్ బాగానే ఉంది, కానీ కాకపోతే కొంచెం ఎటకారంగా ఉంటుంది కొంచెం. ఎటకారంగా ఉందా? గేమ్స్ ఆడుతుందా బానే? అట్లనే సరదాగా. ఓకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే సుమన్ శెట్టి అన్న. సుమన్ శెట్టి. సుమన్ శెట్టి ఆయన మంచిగా ఉంటాడు. ఆయన కూడా సేమ్ రియల్ లైఫ్లో ఎట్లున్నాడో బిగ్ బాస్ షో పోయినా కూడా సేమ్ అదే విధంగా ఉన్నాడు. కానీ ఈ మధ్య మారుస్తున్నారు. ఈ మధ్య కొంచెం ఈమె ఏం పేరు వచ్చింది కొత్తగా, నా లవరు అంటే నీకు అన్న అంటే నాకు ఓకే ఓకే, తనుజ. తనుజ వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన బ్యాడ్ చేసేస్తారు ఆల్రెడీ షోలో. ఒకప్పుడు మంచి అనేది ఉండే, కానీ ఆయన కూడా అందరితో కలిసి అట్లా వెళ్ళిపోతున్నాడులే, స్టార్టింగ్ లాగా లేకుండా. ఇప్పుడు మంచిగా అంటే ఇలాగే ఉండాలేమో అన్న ఆయన బ్రెయిన్ కూడా మార్చేస్తారు ఆటోమేటిక్గా. సుమన్ శెట్టి ఎమోషనల్గా ఎక్కువ కనబడుతున్నారని చెప్తున్నారు కదా హౌస్లో. ఎమోషనల్ అట్లా కనిపిస్తుందా? నాకైతే అట్లా అనిపించలేదు, కానీ బాగా ఆడుతున్నాడు ఆయన. అంటే అప్డేట్ అవుతున్నాడు కొంచెం మంచిగా. స్టార్టింగ్ ఉన్న లెవెల్ కాకుండా ఇప్పుడు 70% లెవెల్కి వెళ్ళిపోయింది ఆయన. ఇమాన్యుయల్ ఎలా ఆడుతున్నారు? ఇమానుల్ కూడా బాగానే ఆడుతున్నాడు. ఆయన ఇంకా ఫస్ట్ నుంచి ఆయన మంచిగానే ఉన్నాడు, ఆయన అట్లేం లేదు, కానీ బాగానే ఉన్నాడు. కాకపోతే సుమన్ శెట్టికి కొంచెం అవకాశం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సీనియర్ కదా ఆయన, మంచిగా. వరస్ట్ అంటే తనుజనే అనుకుంటాను నేను. తనుజనే. ఏమో ఆమె మాట, ఆమె బిహేవియర్ నాకు నచ్చదు. ఇప్పుడు దొంగతనాలు ఆపేసింది కదా, నిన్న ఇద్దరు కలిసి ప్రాంక్ కూడా చేసిరు. ఇది వర్క్ అయిందా? అవన్నీ వేస్ట్ అండి. తనుజ అంటే వరస్ట్. నువ్వు వరస్ట్ ఎవరని అడిగారు, దానికి సమాధానం చెప్పాను. అంతటితో ఆపేసేయాలి మనం. అది సో ఈ వీక్ ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది? ఈ వీక్ అంటే నాకు తెలిసి ఈ పవన్ తీసి పడితే అయిపోతుందని నేను అనుకుంటున్నాను. నచ్చలేదండి, కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ ఉంది ఆయనకు. అంటే అబ్బాయికి ఎంత ఉండాలో అంతే ఉండాలండి. ఇప్పుడు నలుగురితో మంచి పెరగాలంటే అబ్బాయి మంచిగా ఉండాలి, అమ్మాయికి ఉండాలి పొగరు. నేను ఒప్పుకుంటాను, నేను ఒక అబ్బాయినే కదా, అబ్బాయికి సపోర్ట్ ఇస్తున్నాను, ఇవ్వట్లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఓవర్ యాక్షన్ అంటే ఇప్పుడు ఆవిడ ఫైర్ బ్రాండ్ అబ్బా, దాన్ని మనం ఓవర్ యాక్షన్ ఎట్లా అనుకుంటాం చెప్పండి? పోతుంది. ఇప్పుడు ఒక మనిషి స్వభావం ఎలా ఉంది, ఆవిడ నడవడిక ఎలా ఉంది అది చూస్తారు. దాన్ని మనం ఓవర్ యాక్షన్గా తీసుకోకూడదు. వాళ్ళు ఏదో ప్రపంచాన్ని ఆకట్టుకోవాలి, ప్రజలను ఆకర్షించాలని చెప్పేసి అది ఒక స్ట్రాటజీ అనుకోవాలా. ఓవర్ యాక్షన్ మనం అనకూడదు. సో అది ఆవిడ రావడమే హై వోల్టేజ్తో వచ్చింది, పట్టుకుంటే షాక్ అన్నట్టు వచ్చింది ఆవిడ. అరిచింది, దివ్య మీద అరిచింది, వాళ్ళందరి మీద అరిచింది. రావడమే ఒక యుద్ధంలా ప్రకటించింది అందరి మీద. మీరందరూ ఒకవైపుని ఒకవైపున భయపడిన అనే విధంగా వచ్చింది ఆవిడ. ఇప్పుడు ఫ్రెండ్లీ మ్యాన్ అనేది ఉండకూడదు బిగ్ బాస్లో. అన్నీ ఉంటేనే, అన్ని మసాలాలు యాడ్ అయితేనే చూడబుద్ది. అంటే అది వాళ్ళ స్ట్రాటజీ. అలా ఉంటే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కొంతమంది అలా ఉంటే వెళ్ళలేదు కదా. ఇప్పుడు దివ్యాల మాదిరి సైలెంట్ ఉంది అనుకోండి, ఎవరు చూడు. ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ అడగారు ముందు, ఎందుకు ఫైర్ అని చెప్పేసి అడుగుతున్నారంటే ఫైర్ ఉంది కాబట్టి అడుగుతున్నారు. దివ్యాల మాదిరి అండ్ అలాగే భరణికి ట్రాక్ నడుస్తున్నట్టుగా చూపిస్తున్నారుగా, మీకు అనిపించిందా? లేదు, అసలు కాదు. అది ఏదో ఊరికే నార్మల్గా ఉంటుంది తప్ప ఏం లేదు ఆడ. దివ్యాల మాదిరి వాళ్ళందరూ కూడా మీ మేడం ఏమంటున్నారని చెప్పి ఆట పట్టిస్తున్నారు కదా భరణిని. లేదు, చూసా ఇందా పవన్ కళ్యాణ్ కూడా సెటర్ వేసాడు, అంటున్నాడు పక్క నుంచి అన్నట్టు అంటున్నాడు. చూసా ఏం లేదు అక్కడ. లేదు ట్రాక్లు ఏం పడలేదు. ఇప్పుడు దివ్యాల మాదిరిగా ట్రాక్లో పడాలంటే అక్కడ దువ్వాడ శ్రీనివాస్ అయి ఉండాలి ముందు. అక్కడ మళ్ళీ రెండో దువ్వాడ శ్రీనివాసులు ఎవరు రాలేదు, రాబోరు కూడా. అందుకే చెప్తున్నా, ఎవరి వల్ల కాదు. దివ్యాల మాదిరి గారిని ట్రై చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఆవిడ పడదు కూడా అసలు ట్రాక్లో. రమ్య మోక్ష కూడా పడదు. ఆవిడ ఫస్టే అంటలేదు వచ్చినమంటే, అందరిలా కాదు నేను తొక్కుతా ఎక్కేస్తా అని చెప్పేసి అంటుంది కదా. ఎందుకు లేదు కామెడీ? ఇమ్మాన్యుల్ గారు పాపం తనని తక్కువ చేసుకొని అయినా కామెడీకి ఇస్తున్నాడు బాగా. అసలు కామెడీ బిగ్ బాస్లో పండించేదే ఇమ్మాన్యుల్ గారు. మరి ఆయన కాకుండా ఇంకా ఎవరు కామెడీ అంత పండలేదు అని అడిగితే. అదే ఇంకా ఆవిడ మామూలుగా బయట ఉన్నప్పుడైనా ఆవిడ జిమ్కి వెళ్ళడం ఇవన్నీ వీడియోసే కదా వచ్చేది బాగా ఇన్స్టాగ్రామ్లో. సో తను మళ్ళీ అదే డిస్ప్లే చేస్తుంది అక్కడ. అలా చేస్తేనే నన్ను జనాలు చూస్తారు, అలా చేస్తేనే నాకు పెరిగిద్ది ఓటింగు,
అలా అయితే నన్ను ఆకట్టుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అంటుంది ఆవిడ. పిచ్చోడని అమ్మాయిలు పిచ్చోడని చెప్పడం జరుగుతుంది కదా, అది కరెక్ట్ అనుకోవచ్చా మరి? ఇప్పుడు ఆవిడ అన్న మాట ఏంటంటే తనకేదో డిస్కంఫర్ట్లో ఉన్న అన్నట్టు ఒక మాట మాట్లాడింది. ఏం మాట్లాడింది? నేను సరే నా జోలికి వస్తే బాగుండదు, తొక్కేస్తానంటూ మాట్లాడింది. అలా మాట్లాడడం తప్పు. సరే నీకు అది నచ్చకపోవచ్చు, పర్సనల్ వెళ్ళి చెప్పాలా. అందరి ముందు నేను తొక్కేస్తా అంటే అది బాగోదు. అవతల తప్పు చేసినప్పుడు నువ్వు తప్పుగా మాట్లాడుతూ తప్పు చెప్పకూడదు. నువ్వు మంచిగా మాట్లాడాలి, ఆ తప్పును డిస్ప్లే చేసినావు అంటే నువ్వు మంచోళ్ళు అవుతావు. సో అలా చెప్పడం తప్పు. విడదీసే ప్రయత్నం జరుగుతుంది కానీ అది జరగదు, అది అవ్వదు. వాళ్ళు విడిపోరు. ఎందుకంటే ఆడ బాండింగ్ ఎలా ఉంది, ఇప్పుడు కెమిస్ట్రీలో బాండింగ్స్ ఉంటుంది, అలా ఉన్నాయి ఆ బాండ్స్. సో ఆ బాండ్స్ని బ్రేక్ చేయాలంటే కొత్త బాండ్స్ రావాలా. సో అవ్వదు, అయ్యే పని కాదు. సో పర్లేదు, బాగానే ఉంది బిగ్ బాస్ అయితే. ఏమో చెప్పలేం, వేసుండొచ్చు. ఇమానుయల్కు కప్పు అంటే ఇమానుయల్ అదే చెప్పడం జరిగింది. ఇమానుయల్ గారు ఏంటంటే మంచి కంటెస్టెంటే, ఆయన కూడా మంచి టాప్ 3 టాప్ 4 కంటెస్టెంటే. కప్పని మనం చెప్పలేం కానీ టైటిల్ కంటెండర్లో ఆయన కూడా ఒకడు, టైటిల్ రేస్లో కూడా ఆయన ఒకడు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు తనుజ గారే బిగ్ బాస్కి కొంచెం మంచి అట్రాక్షన్ అయిపోయారు ఇప్పుడు చెప్పాలంటే. అంటే తను ఉండే విధానం కానీ అన్నిటి కానీ. ఎవరు టార్గెట్ అంటే ఇక్కడ వాళ్ళు ఉండే స్వభావం అది. బాండింగ్స్ గురించి మాట్లాడము ఇలా చేయడం అదొక స్వభావం. వాళ్ళు టార్గెట్ చేస్తే ఇప్పుడు ఒకటి చెప్తానండి, తనుజ గారు ఆల్రెడీ పీక్స్లో ఉన్నారు. ఒక మంచి కంటెస్టెంట్, టైటిల్ బిగ్ బాస్ టైటిల్ రేస్లో ఆవిడ ఉన్నారు ఫస్ట్ అంటే మంచి టాప్ కంటెస్టెంట్. ఆవిడని ఏదైనా తక్కువ చేసి టార్గెట్ చేసి మాట్లాడితే ముందు వీళ్ళకి బొక్కబడిద్ది ఫస్ట్, వాళ్ళకి ఏం పడదు. ఎందుకంటే తనుజ గారు ఆల్రెడీ అందరి దగ్గర మంచి పేరుంది. తనుజ గారు కానీ సుమన్ శెట్టి గారు కానీ కొంతమందికి పర్లేదు, అగ్రెసివ్ కొంచెం అగ్రెసివ్. థ్యాంక్ యూ. ఎందుకు తింటారు? ఎందుకు బకాసుర రెస్టారెంట్ సినిమా చూసావు నువ్వు? దాంట్లో ఎలా తింటారు చూపించారు కదా, ఎలా తిన్నారు అలాగే తిన్నారు. అది కూడా అలాగే తెర మీదగా చూపించేది కాదు, చిన్న తెర అంతే. ఇప్పుడు నువ్వు డేటా బొక్క అట్లా చూసినప్పుడు నువ్వు కూడా కంపెనీ తీసుకో పక్కెళ్ళి. ఓకే, మరి మాధురి గారు ఎలా ఆడుతున్నారు ఏంటి బిగ్ బాస్ హౌస్ లో? ఎలా మాధురి బెటర్ ఉన్నట్లో, కొంచెం మాధురి గారు కొంచెం బాగానే ఆడుతున్నారు. ఓకే, కొంచెం ఆడియన్స్ ని ఆకట్టుకునేది ఎవరైనా ఉన్నారంటే మాధురి, మన ఈమె. తర్వాత ఆయేషా గేమ్ ఎలా ఉంది? జీరో అంతే. వచ్చిన వైల్డ్ కార్డ్స్ లలో ఎవరు యాక్టివ్ గా కనిపిస్తున్నారు, ఎవరు మంచిగా గేమ్ ఆడుతున్నారు పెట్టిన ఒక గేమ్ లో అయినా సరే? ఒక గేమ్లో అయినా సరే నాకు పచ్చళ్ళు పక్కన పెడితే కనమోళ్ళందరూ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఓకే, అంటే ఆమె శత్రువు కాదు, నా పగేం లేదు. సో అక్కడ ఏం కనపడతలా, గేమ్ అయితే ఏం కనపడతలా. సో ఇంకొంచెం ఆడియన్స్ ఇంకా ఆకట్టుకునేటట్టు ఆడితే కనుక కంపల్సరీ సపోర్ట్ చేస్తా. సో మరి మాధురి గారు ఎందుకని అనవసరమైన మ్యాటర్స్ లలో తల దూర్చి అనవసరంగా గట్టిగా అరుస్తుంది అనమాట? వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి? వెళ్తేనే గెలుపు ఉంటుంది. ఇప్పుడు ఉట్టిగా మీరేమనుకుంటున్నారంటే ఉట్టి పుణ్యానికి వెళ్ళిపోయి వాళ్ళతో గొడవ పడుతుంది, అరుస్తుంది, అదొకటే కనపడుతుంది. అంటే అవకాడో ఈమె తప్పు లేకుండా అక్కడ పడుతుంది. సో అది పోరాటంలో తప్పు లేదు, పోరాటంలో గెలుపు ఉంటుంది. సో అది ఓకే, మరి పేరు అడిగినందుకు ఎందుకు అంత రియాక్ట్ అవుతుంది? తను పేరే కదా అడిగింది. రియాక్ట్ అవుతుందంటే ఆమెకు నచ్చలేదేమో, పేరు అడగడం నచ్చలేదేమో అంతే. ఓకే, ఇప్పుడు మీ పేరు నేను అడుగుతా, సరంగా చెప్పేస్తావా? చెప్పు. చెప్పేస్తాను. అరే నువ్వు కెమెరా ముందు చెప్పేస్తాను అంటూ నార్మల్గా నువ్వు పార్క్ వస్తావు, నేను ఇక్కడ నుంచుంటా, నీ పేరేంటని అన్నర్ పర్సన్ వచ్చి అడుగుతాడు, నువ్వు చెప్తావా? చెప్పు, నీకెందుకు అంటావు. సో అలాగే రియాక్ట్ అయింది ఆమె కూడా. ఓకే ఓకే, మరి ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తారు? ఇమాన్యుయల్ ఇస్ గుడ్. ఎందుకంటే ఆడియన్స్ ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్నారంటే ముఖ్యంగా ఆయనే. ఎందుకంటే ఆయనకంటే ఒక గోల్ ఉంది, ఆల్రెడీ ఒక అమ్మాయిని రివ్యూ చేశాడు. అవన్నీ సోది మాటలు, అవన్నీ వ్యవహారం వేస్ట్, అది మాట్లాడకూడదు. సో కంటెంట్ ఇస్తున్నాడు, మంచిగా ఆడియన్స్ని ఆకట్టుకుంటున్నాడు. అదే చెప్తున్నా కదా, సీజన్ 9 చూస్తున్నారంటే ఆయనే. ఆల్రెడీ ఆయన ఎలా కామెడీ చేస్తాడు ఏంటి అన్నది చాలామందికి తెలుసు, కానీ దీంట్లో చాలా డిఫరెంట్గా చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ మధ్య ట్రోల్ అయ్యే వాళ్ళని కూడా మిమిక్రీ చేయడం, సో ఆకట్టుకుంటున్నాడు. చాలా బాగుంది గేమ్ అది. ఓకే, మరి వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా తనుజ, భరణి, దివ్య వీళ్ళ బాండింగ్ ఒకటే పాయింట్అవుట్ చేస్తున్నారు. రీతు చౌదరి, దిమాన్ పవన్ లవ్ ట్రాక్ మాత్రం ఎవరు పాయింట్అవుట్ చేయట్లేదు. ఎందుకంటారు? అందరిది ఒక లెక్క అయితే వీళ్ళది ఒక లెక్క. అక్కడ మొత్తం అందరిది ఒక లెక్క అయితే వీళ్ళది ఒక లెక్క. వాళ్ళకి బిగ్ బాస్ సీజన్ 9తో సంబంధం లేదు, వాళ్ళది వేరే ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళు వదిలేయండి, నాగార్జున గారు వదిలేయండి, వాళ్ళు వేరే ప్రపంచంలో మునిగిపోయారు, మీరు వదిలేయండి అంతే. మరి ఈసారి ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందంటారు? అది చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే నాగార్జున గారు తిరగమరగ చేసేస్తున్నాడు సీజన్ 9ని. వీళ్ళు అవుతారు అనుకుంటే వాళ్ళు అవ్వట్లా.
సో వీళ్ళు బయటికి పంపిస్తారా అంటే వాళ్ళని అవ్వట్లే, ఏం అర్థం కాకుండా పిచ్చి లేపుతున్నాడు చివరి మూమెంట్లో. ఓకే సో చూడాలి ఎవరు అవుతారో ఏంటి అని. ఓకే